హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన టేస్టీ రెసిపీ వచ్చేసి కాకరకాయ కారపొడి అండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి చేసి పెట్టుకున్నారంటే ఎన్ని రోజులైనా చాలా టేస్టీగా ఉంటుంది, తాజాగా ఉంటుందన్నమాట. ఇంట్లో ఎప్పుడైనా కూరగాయలు లేనప్పుడు కానీ, కర్రీ చేసే టైం లేనప్పుడు కానీ ఇది వేసుకొని తినేసేయండి. మరి దీనికోసం కాకరకాయని నేను ముందుగానే రౌండ్గా కట్ చేసి పెట్టుకున్నాను. ఇలా కట్ చేసుకున్న కాకరకాయలని మనం ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి. ముందుగా ప్యాన్లోకి ఆయిల్ని ఎక్కువగానే తీసుకొని అందులోనే ఈ కాకరకాయ ముక్కల్ని ఈ విధంగా మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మరీ ఎక్కువగా ఫ్రై చేసుకుంటే మాడిపోతాయి. అలా మాడిపోకుండా మంచి కలర్ రాగానే తీసి పక్కన పెట్టుకోండి. ఈ విధంగానే మనం తీసుకున్న అన్ని ముక్కల్ని వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ఆయిల్లోకి గుప్పెడు కరివేపాకు తీసుకొని ఈ కరివేపాకుని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న కరివేపాకుని మనం ముందుగానే వేయించి పెట్టుకున్న కాకరకాయ ముక్కల్లో వేసుకోవాలి. అలాగే దీంతో పాటు తగినంత పసుపు వేసుకోవాలి. వీటితో పాటు రుచికి సరిపడినంత ఉప్పుని వేసుకోవాలి. ఇవన్నిటిని వేసేసుకున్న తర్వాత ఒక్కసారి ఇవన్నీ కాకరకాయ ముక్కలకి బాగా పట్టేలాగా ఇలా కలుపుకోండి. ఇప్పుడు ఇందులోకి మనం రుచికి తగినట్లుగా కారాన్ని యాడ్ చేసుకోవాలి. ఈ కారం అనేది పల్లీలు వెల్లుల్లి వేసి దంచి పెట్టుకున్న కారం అండి. పల్లీలు వేయించి కారంలో వేసి దంచి పెట్టుకోవాలన్నమాట. నేను ముందుగానే పట్టి పెట్టుకున్నానండి. ఈ కారపొడిని ఇందులోకి యాడ్ చేసుకోవాలి. ఇలా వేసుకున్న కారం చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ కారం కూడా వేసుకున్న తర్వాత ఈ కారం అనేది కాకరకాయ ముక్కలకి బాగా పట్టేలాగా గట్టిగా కలుపుకోవాలి. అప్పుడే కారం కాకరకాయ ముక్కలకి బాగా పడుతుంది. ఇది మనం చేసుకున్న ఫస్ట్ డే కంటే నెక్స్ట్ డే చాలా టేస్టీగా ఉంటుందండి. అండ్ ఎంతో ఈజీ కదా చేసుకోవడం కూడా. చేదనేది కూడా అస్సలు ఉండదండి, చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఇలా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. నేనైతే ఇక్కడ 3 టేబుల్ స్పూన్స్ వరకు కారాన్ని యాడ్ చేశాను. చాలా బాగుందండి టేస్ట్ మాత్రం. కాకరకాయ కారపొడి రెడీ అండి. ఎన్ని రోజులైనా మనకి ఫ్రెష్గా ఉంటుంది, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.